రెక్కలు, వింగ్స్ మన ఛానల్కి ఉన్నటువంటి పేరే. భగవంతుడు పక్షుల్ని, జంతువుల్ని సృష్టించాక బరువు బాధ్యతల్ని ఒక చోట నుంచి మరొక చోటకి పంపదలిచాడు. అప్పుడు ఈ పక్షుల్ని, జంతువుల్ని ఒక చోట సమావేశపరిచి తను ఈ విషయాన్ని ప్రస్తావించాడు. నేను నా బరువు బాధ్యతల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపదలిచాను. దానిలో మీలో ఎవరు వస్తారు ముందుకి అని. దానికి సమాధానంగా ఏనుగు ఏం చెప్పిందో తెలుసా? ఇది నాకు చాలా చిన్న పని కనుక దీన్ని నేను చెయ్యలేను అని చెప్పి. సింహం ఏముందో తెలుసా? నా యొక్క మృగరాజు అంటారు కదా, నాకు చాలా అవమానకరమైనటువంటి పని, ఇది నా గౌరవానికి తగ్గ పని కాదు అని మృగరాజు చెప్పి. కుందేలు ఇది నా వల్ల అయ్యే పని కాదు అని చెప్పి. తాబేలు నేను వేగంగా నడవలేను అని చెప్పి. ఈ విధంగా అన్నీ చెప్పిన తర్వాత పక్షులు మాత్రం మేము ఈ బాధ్యతని తీసుకుంటాము, అయితే మాదొక కోరిక, మీ బరువు బాధ్యతల్ని చిన్న చిన్నవిగా చేసి మా పైన కట్టండి, మేము తీసుకెడతాము అని. దేవుడు ఆ విధంగానే చేసి బరువు బాధ్యతల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్కొక్క పక్షికి కట్టి వాటిని మీరు మరలా ప్రదేశానికి వెళ్ళండి, అక్కడ మీకోసం నేను వేచి ఉండి నేను అవి దింపుకుంటాను అని చెప్పి. అసలే పక్షులు చిన్నవి, వాట్లకి కట్టిన తర్వాత మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ అవి ఆ ప్రదేశాలకి వెళ్ళినాయి. అయితే ఈ పక్షులు కొంత దూరం వెళ్ళగానే వాట్లకి బరువు తగ్గినట్టుగా అనిపించింది. అలా వారు చేరవలసినటువంటి గమ్యస్థానాన్ని చేరేటప్పటికీ వాట్లకి తెలియకుండానే వాట్లకి రెక్కలు వచ్చినట్టుగా అవి గమనించాయి. ఎవరైతే ఇతరుల యొక్క బరువు బాధ్యతల్ని మోస్తారో వారికి అవి రెక్కలుగా మారి నా దగ్గరికి ఎగిరి వచ్చే అవకాశాన్ని కలిగిస్తాయని, ఎవరైతే వారి బరువు బాధ్యతలను కూడా మోసుకోరో వారు అధోగతి పాలవుతారు అని కూడా